10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఏది అమలు చేయకపోగా 10 సంవత్సరాల అధికారం ఉంది. మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ. ప్రతి మీటింగ్లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ ఒక మాట మాట్లాడతాడు, ఉద్యమం చేసేదంతా దళితులు బలహీన వర్గాలు. మరి దళితులు బలహీన వర్గాలకు తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ మేము వచ్చి 6 నెలలు 7 నెలల లోపట్నే మధ్యలో 2 నెలలు ఎలక్షన్ ఏదైతే కోడ్ ఉంది, మరి 2 నెలల లోపట్టే మా యొక్క కార్యక్రమాల విషయంలో పట్ట మరి 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు ఏమైనాయి, ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని. నువ్వు కాదు రాజీనామా, నువ్వు రాజీనామా తయారుండు, నీ బాబార్తి కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారు ఉండండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ, ఏకకాలం లోపల రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి 16వ తారీఖు పొద్దున నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీకున్నటువంటి ఏదైతే మాట్లాడే చతురతతోని ప్రజల్ని అయోమయోగంగా మానసికంగా ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా నువ్వు మాట్లాడే చతురత ఏదైతే ఉన్నదో, నువ్వు ఇచ్చిన మాట నువ్వే చెప్పినావు, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను, దానికి కట్టుబడి ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా మరి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు